చందు ఇంట్లో చిన్ని పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తాడు. కేక్ తెప్పించి పిల్లల్ని పిలిచి కేక్ కటింగ్ ఏర్పాట్లు చేస్తాడు. ఇక ఇంతలోనే మ్యాడీ, చిన్ని వస్తారు. లోహిత కూడా సీక్రెట్‌గా దాక్కుని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చూస్తూ ఉంటుంది. చందు ఇంటిని చూసి చిన్ని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సరళ చందుకి అగ్గిపెట్టి ఇచ్చి, "ఇదిగో ఇల్లంతా తగలబెట్టేయ్. మన జీవితాలు ఇలా కావడానికి కారణం ఆ కావేరి. అలాంటి కావేరి కూతురి పుట్టినరోజు వేడుకలు జరుపుతుంటే ఇంకెలా మాట్లాడాలి" అంటుంది. "అమ్మ ఖచ్చితంగా" మ్యాడీ పిలుస్తాడు. చందు చూసి, "మధు, మ్యాడీ లోపలికి రండి" అంటాడు. "మ్యాడీ కాదు, నీ చిన్నప్పటి ఫ్రెండ్ మహి" అని మ్యాడీ అనగానే చందు షాక్ అయిపోతాడు. మహి అని చందు హగ్ చేసుకుంటాడు. కాలేజీలో పరిచయమైన మ్యాడీనే మహి అని నేను ఊహించలేదు. సరే, మా మావయ్య కూతురు చిన్ని నీకు తెలుసు కదా, ఈరోజు తన పుట్టినరోజు. ప్రతి సంవత్సరం చిన్ని బర్త్డే ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేస్తాను అంటాడు. ఈసారి పిల్లలతో వద్దులే, చిన్నీనే కేక్ కట్ చేస్తుందని మ్యాడీ అనడంతో చందు షాక్ అవుతాడు. చిన్ని ఎక్కడా, చిన్ని చిన్ని అని పరుగులు పెడతాడు. మధు, చిన్ని ఇక్కడ మీతో పాటు వచ్చిందా చెప్పు అని మహి, చిన్ని ఎక్కడా అని చందు అడుగుతాడు. మ్యాడీ చిరునవ్వుతో ఈ మధునే చిన్ని అని చెప్తాడు. చందు, సరళ అందరూ షాక్ అవుతారు. చిన్ని కూడా తలుపుతుంది. ఇక చందు ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తు చేసుకుంటాడు. లోహిత దూరం నుంచి చూసి మ్యాడీ బాంబు పేల్చేశాడు అనుకుంటుంది. కేక్ కట్ చేద్దువు గాని రా అని చందు అంటే, ఏంటి వచ్చేది, ఈ దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తావా అని సరళ అడ్డుపడుతుంది. ఈరోజు తన పుట్టినరోజు, ఏమీ అనొద్దు అంటే, ఇంట్లో మనుషులు చచ్చిన రోజు కూడా గుర్తులేదా, మీ నాన్న చావుకి వీళ్ళ నాన్న కారణమని గుర్తులేదా అంటే, అత్తయ్య మా నాన్న మావయ్యని చంపలేదని చిన్ని అంటుంది. వీళ్ళ వల్లే ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని నేను వీధిన పడే పరిస్థితి వచ్చిందని సరళ ఏడుస్తుంది.